మేము ఫస్ట్ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ జాబ్ చేసే వాళ్ళము. అవి లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి 1.5 లీటర్ వరకు తనకి వాటర్ ఎలాంటి మత్తు ఇంజెక్షన్ లేకుండా వాటర్ తీయడం జరిగింది. అప్పుడు తను పడ్డ ఆవేదన, మేము ఆ బాధ భరించలేక చాలా ఇబ్బంది అయ్యాం. ఎన్ని మెడిసిన్స్ తిన్నా అసలు తన ఆరోగ్యం అయితే సెట్ అవ్వలేదు. ఇలాగే ఒకసారి ఒక సంతలో అలా స్టాల్స్లో మాకు విజయరామ్ గారి దగ్గర ఇలాంటి విత్తనాలు దొరుకుతాయి, ఆహార పదార్థాలు తింటే చాలా బాగవుతుందని కొందరు చెప్పడంతో మేము విజయరామ్ సార్ దగ్గర సేవ్ సంస్థ నుంచి మేము కొన్ని విత్తనాలు ధాన్యాలను స్వీకరించి మేము మా వారికి తినిపించడం జరిగింది. తిన్న తర్వాత తనకు చాలా ఆరోగ్యం ఏ డాక్టర్ అయితే చెప్పాడు 6 మంత్స్కి ఇంకెక్కువ పడుతుంది తను లేవడానికి నడవడానికి అన్నారో 1 మంత్లోనే తను లేచి కూర్చొని తనంతలు తాను నడవడం స్టార్ట్ అయింది. మాకు చాలా ఆనందం అనిపించింది. అప్పుడు ఎన్ని మెడిసిన్స్ ఎన్ని లక్షలు ఖర్చు అయినా తను కోలుకోలేకపోయాడు. తర్వాత మేము అలా ఇది చేయాలి అనుకొని మేము అప్పుడు అనుకున్నాము, కానీ కొంచెం డిలే అయింది. తర్వాత మేము కొన్ని రోజులకి మళ్ళీ ఊరికి వెళ్ళాము. లేదు ఇంకా మనం ఊరికి వెళ్ళి చేసుకుంటేనే బాగుంటుందని మేమిద్దరం అనుకొని వెళ్ళాము. నాకైతే అసలు వ్యవసాయం అంటేనే తెలీదు, చేయాలి అన్న ఒక తపన తప్ప నేను మొత్తం ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరగడం జరిగింది. మా వారికి మాత్రం వ్యవసాయం తెలుసు. ఇక చేయాలన్న ఒక తపన మాత్రమే మాకు ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని వికారాబాద్లో చూసి సార్తో మాట్లాడిన తర్వాత మాకు చాలా సార్ చెప్పాడు, మీరు ముందడుగు వేస్తున్నారు, వేయండి, ఎందుకు వెనకడుగు వేయద్దు మీరు అనేసి ఒక ధైర్యాన్ని మాలో నింపి పంపారు. అదే ధైర్యంతో మేము మా ఊళ్ళో స్టార్ట్ చేసాము. ఒక 15 రకాల పైగా మేము వరి విత్తనాలు వేసాము. కులాకార్, నవారా, బహురూపి, మైసూర్ మల్లిక, కుంకుమ పువ్వు, కాలబట్టి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క విలువ కలుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే లేడీస్లో చాలామందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ అని, గర్భసంచి ప్రాబ్లమ్స్ అని చాలా వస్తున్నాయి. వారికి మేము కులాకార్ ఇస్తున్నాము. నవారా రైస్ డయాబెటిక్స్ పేషెంట్స్కి, చిన్నపిల్లలకి బహురూపి, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విలువ ఉంది విత్తనాలలో అని చెప్పి మరి మేము వారికి ఎలా తినాలి అనేది వండటంతో పాటు తినటం ఇవన్నీ చూపిస్తున్నాము. ఎలా వండడం అనేది చూసి కొత్త రైతులకి పొలం ఉంటే మీ ఫస్ట్ మీ తిండికి వేసుకోండి, తర్వాత అమ్మడానికి అని మేము విత్తనాలు కూడా సాగు చేసి వాళ్ళకి ఎలా చేయాలని ప్రతిదీ చెప్తూ చేయిస్తున్నాము. మాతో మొదలైన ఈ వ్యవసాయం ఇప్పుడు నాతో పాటు 200 మంది పైగా రైతులు వారి ఇంట్లోకి వేసుకుంటున్నారు. ఇలాగే ఇంకా చాలామంది ముందుకు వచ్చి రైతులకి సపోర్ట్ చేయాలని ప్రజలను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా మీరు రైతు దగ్గర నుంచి కూడా కొంచెం తీసుకుంటే ఇంకా రైతులు పెరిగే అవకాశం ఉంది అని కోరుకుంటున్నాను. ఒకసారి ఆలోచించండి, ఒకరికి ఇద్దరికి మేలు చేస్తేనే నేను చేశాను అని ప్రగల్భాలకు పోయే మనం 100 మంది రైతులను చైతన్య పరుస్తున్న మీరు ఇద్దరిని చూస్తే ఎంత సింపుల్గా, ఎంత ఒక సాత్వికత వాళ్ళ లోపల కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉండడం మన అదృష్టం ఈ సమాజంలో. చాలా చాలా ధన్యవాదాలు. తప్పకుండా నల్గొండలో వాళ్ళ మడికి వెళ్ళండి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వమని చెప్పారు. మా ఫోన్ నెంబర్ 9885295747 9885295747. మీకు అన్ని రకాల విత్తనాలతో పాటు వడ్లు, బియ్యాలు, మా దగ్గర రవ్వ దొరుకుతుంది, మల్టీగ్రెయిన్ రవ్వ, మల్టీగ్రెయిన్ జావా పౌడర్, ఇవి కూడా సేల్ చేస్తాం. మిర్చి ఉంటుంది. కొంతమంది వారిని అడిగిన ప్రశ్న ఈరోజు కుక్కర్లో వండుకోవచ్చు అయితే వచ్చి మేడం ఇట్లా అడుగుతున్నారు. ఝాన్సీ గారు అన్నారు, ఎంత తొందరగా వండుకుంటే అంత తొందరగా పోతుంది. సో వాళ్ళ ఇష్టం, తొందరగా పోవాలనుకుంటే పోనివ్వండి. రాత్రి నానబెట్టుకుంటే పొద్దున వరకు తొందరగా అయిపోతుంది. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం మన సందులో, ఆహారం అనేది మనందరి బాధ్యత, అందరికీ కావాలి. అందరం సహకరించుకొని తయారు చేసుకుంటే ఒకరి మీద భారం లేకపోతే తప్పకుండా మంచి వస్తువుని ఇంటిలిపాది ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. స్రవంతి వెంకటేష్ గారు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తులకి ఎలా వండుకోవాలి, ఏంటి, తొందరగా అవ్వట్లేదు, వీటి కోసం మన కోసం
పిండి చేసిస్తున్నారు, రవ్వ చేసిస్తున్నారు. ఎందుకంటే ఏం కావాలండి అంటే శ్రవంతి గారికి, వెంకటేష్ గారికి మన వేదిక వచ్చి సంక్రాంతి సంబరంలో పాల్గొన్నందుకు, మన ఈ మూలం సంఖలో వచ్చి ఈ వాతావరణాన్ని వాళ్ళు మంచితనంతో పావనం చేసినందుకు కృతజ్ఞతలు.